బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించినప్పటి నుంచి చిచ్చు ఆరలేదు. పరస్పర దూషణలు శాపనార్థాలతో అటు టీడీపీ ఇటు జనసేన వీధికెక్కుతోంది. నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులు తమకొద్దు అంటూ తొలి రోజే ఆరణి గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పట్టు వీడకుండా ఆరణి శ్రీనివాసులను శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు టీడీపీ జనసేన శ్రేణులను ఎంత బుజ్జగించినా కూడా ఏకతాటిపైకైతే వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. చాణక్యుడు ఆల్రెడీ చాణక్యుడు ఒక అర్థశాస్త్రం రాస్తే ఈయన దగ్గర బుక్ ఇస్తే 6 రాస్తాడు. అమ్మారి ఇతన్ని మనం పోరాడి కొట్టుకోవాలంటే నిజంగా కురుక్షేత్రం మహా సంగ్రామంలో ఈయన గెలుపు మనం ఓడించాలి అతన్ని. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దానికి కట్టుబడి ఉండాలి. అటువంటి నాయకుడు కూడా మనకు నిలబడే నాయకుడు కూడా అటువంటి వాళ్ళు కావాలి. జై హింద్, జై జనసేన. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తనకు తీరని అన్యాయం జరిగిందని సుగుణమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవరని శాపనార్థాలు పెట్టారామె. తాజాగా జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుపతిలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరణి శ్రీనివాసులపై తనకున్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆరణి శ్రీనివాసులు జనసేన క్యాడర్ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటుందని హెచ్చరించారు. సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంతకాలంలో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. ఆరణి శ్రీనివాసులు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మరి కాసేపట్లో కపిల తీర్థం నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్ర పార్టీ అయిన టీడీపీ నుంచి సొంత పార్టీ అయిన జనసేన నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూ ఉండగా ప్రచారం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబు పిలుపు కోసం వేచి చూస్తున్నారు. అయితే ఆరణి శ్రీనివాసులు మాత్రం బీజేపీ నాయకులను వైసీపీలో ఉన్నప్పటి అనుచరగణాన్ని కలిసి తనకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా 3 పార్టీలలో ఉన్న సీనియర్ నాయకులు, పార్టీ కేడరు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి వచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. అనౌన్స్ చేసి 4 రోజులైంది. కొంచెం చిన్న బాధలు మాకు ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ఇది ఇందాకనే చెప్పాం, జనసేనకు ఇది కేటాయించారు. కేటాయింపులో భాగంగానే ఈ సీటు జనసేనకు వచ్చింది అని విశదంగా కూడా మళ్ళీ చెప్పాము. అదే మళ్ళీ కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా 74 స్థానాలలో ఒక్క సీటే జనసేనకు కేటాయించడం జరిగింది. ఈ దానికి ఇక్కడున్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, వైసీపీ జనసేనలో ఉండే నాయకులైతేనేమి కొంత 1-2 బాధల్లో ఉన్నారు. అవన్నీ కూడా ఇది కుటుంబ వ్యవహారం, కూటమి కుటుంబంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్దుకొని ముందుకు పోతాం. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు తిరుపతిలో ఇక్కడ మనం చూస్తే కిరణ్ రాయల్ మరియు సుగుణమ్మ వ్యతిరేకత ఇటు ఎండ్ అవ్వక ముందే ఆరణి అయితే ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక టీడీపీ మరియు జనసేన పార్టీ నుండి సపోర్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? కొంతసేపటి క్రితమే ఎన్నికల ప్రచారాన్ని జనసేన నాయకులు ఏదైతే శివాలయం వద్ద నుంచి ప్రారంభించారో ప్రస్తుతం ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు ఈరోజు ప్రచారంలో పాల్గొన్నాయి. కానీ ముఖ్య నాయకులుగా ఎవరైతే భావిస్తున్నారో వారు రాలేదు. కేవలం డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాత్రమే వచ్చారు. అదేవిధంగా తిరుపతి నగరానికి సంబంధించిన ఒక 5-6 మంది నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మనం చూడవచ్చు ఎన్నికల ప్రచారం ముందుకు సాగుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీకి శ్రేణుల్లో ముఖ్యులుగా భావించేవారు అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అదే చోట మరోవైపు జనసేనకు సంబంధించి కేవలం కిరణ్ రాయల్ వర్గం మాత్రమే ఎన్నికల ప్రచారంలో రాలేదని తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో సెటరేట్ అవుతుందంటూ కూడా ఏదైతే జనసేన అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ తిరుపతిలో కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమై ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. సుమారు ఒక 500-600 మంది కార్యకర్తలతో తమ ప్రచారాన్ని జీవకోన పరిసర ప్రాంతాల్లో ప్రారంభించిన పరిస్థితి. మొత్తం మీద కొద్ది రోజుల్లో సెటరేట్ అవుతుందని చెప్తున్నారు. నిన్న అచ్చెన్నాయుడును తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసినట్లు సమాచారం. ఆయన అధినేత నిర్ణయించిన ప్రకారం మీరంతా సహకరించాలి, ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వడం
ఇవ్వడం అనేది ఆ జనసేనకు టికెట్ ఇచ్చిన తర్వాత అతను నిర్ణయించుకుంటాడు, కానీ మన పరిధిలో లేదని కూడా చెప్పారు. కావాలంటే మీరే వెళ్ళి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుని కలిసి రండి అని కూడా చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకా కొంత రాద్ధాంతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం తమ అధినాయకత్వం పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధినాయకత్వం నుంచి ఒక పటిష్టమైన హామీ లభిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కొంత పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా దీనికి కారణమని తెలుస్తుంది. మరోవైపు జనసేనకు సంబంధించి కొంత పూర్తిగా స్థాయిలో శ్రేణులు పాల్గొన్నప్పటికీ నిన్న ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కిరణ్ రాయలతో పాటు ఒక 500-600 మంది కార్యకర్తలు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా వారికి కూడా ఒక స్పష్టమైన హామీ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి హామీ వస్తే ఖచ్చితంగా వారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే నాగబాబు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో కొంతమంది నాయకులు ఈరోజు సమావేశానికి ప్రచారానికి హాజరైన పరిస్థితి. మొత్తం మీద మరి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో అందరూ నాయకులు పాల్గొంటారని ఏదైతే అభ్యర్థి జంగాలపల్లి ఆశావాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.